హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ టు సే నో? నోలు చాలా ఎక్కువ చెప్పాను ఎస్ కదా. సెట్లో కూడా నాకు ఇది కరెక్ట్ కాదు అనిపిస్తే నేను ఆర్గ్యూ చేసేసి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. Will you be open for the complete negative characters as well? నాకు అలా ఏం లేదు, నేను హీరోయిన్ గానే చేయాలి, ఓన్లీ బబ్లీగానే కనిపించాలి, చాలా గ్లామరస్ గానే ఉండాలి అంటే ఐ కెన్ నాట్. టీజర్ లో చూసినంత కంటే ఓకే ఇట్స్ మోర్ ఆఫ్ హీరోయిన్ తన ఆలోచన విధానం వల్ల హీరో ఇబ్బంది పడతాడన్న కైండ్ ఆఫ్ చూపించాయి. మీరు ట్రైలర్లో చూసింది, నా టీజర్లో చూసింది నమ్మద్దు. ఇట్ హాస్ మోర్ లేయర్స్. ముందు చాలా పెద్ద పెద్ద ఆప్షన్స్ ఉండింది రమ్య క్యారెక్టర్ చేయడానికి. ఒకరోజు చాలా ఎమోషనల్ అయ్యి ఫీమేల్ పర్స్పెక్టివ్ లో ఉన్నప్పుడు కొన్ని సినిమాలు దెర్ ఈస్ స్కోప్ ఫర్ రిలేటబిలిటీ. ఆబ్వియస్ గా అన్ని క్యారెక్టర్స్ కి మనం రిలేట్ అవ్వలేము, బట్ నేను రమ్యకి చాలా రిలేట్ అయ్యాను. నరేషన్ ఇస్తుంటే ఈ డైరెక్టర్కి నా గురించి ఏమైనా తెలుసా, ఏదైనా ఒక ఫిల్మ్ అవుట్పుట్ కానీ ఆ ఫిల్మ్ నుంచి మీకు టేక్ అవే పాయింట్స్ ఏముంటాయి అలాంటప్పుడు యాజ్ యు ఆర్ సో డిటాచ్డ్ టు ఇట్? See, if I'm so attached to it, it will be a problem. హాయ్ ఆనంది. Hi Andy. ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. Hi. సో ఎలా ఉంది, హౌ ఇస్ లైఫ్? Great. ఓకే, సో విత్ ఆల్ ద మూవీస్ హ్యాపెనింగ్స్ అండ్ సిరీస్? Yes. Super happy. Excited. సో చాలా గ్యాప్ ఇన్ ద సెన్స్ లైక్ ఈ చాలా సంవత్సరాల తర్వాత యూ బీన్ వెరీ బిజీ అనిపించింది ఈ స్పెసిఫిక్ టైం లైన్లో. ట్రూ అండి. అంటే ఫ్రమ్ పాస్ట్ 2 years నేను కంటిన్యూస్ వర్క్ చేస్తూనే ఉన్నాను. మేబీ ఆల్ టుగెదర్ ఇప్పుడే రిలీజెస్ అవుతున్నాయి. ఎందుకంటే మల్టిపుల్ రిలీజెస్ ఒకటే ఇయర్లో ఇన్ని రావడం అనేది కూల్. సో అంటే ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ యూ డూ లేదంటే ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ యూ డూ, హౌ డూ యూ ట్రావెల్ బిట్వీన్ దోస్ థింగ్స్? I can easily switch. నాకు కరెక్ట్ ఇన్పుట్స్ డైరెక్టర్స్ ఇస్తే ఇట్స్ వెరీ ఈజీ ఫర్ ఎనీ యాక్టర్. సో ఈ సెట్కి వస్తే ఐ జస్ట్ స్విచ్ టు రమ్య. మై డైరెక్టర్ హెల్ప్డ్ మీ. ఇది క్యారెక్టర్ డిస్క్రిప్షన్ పర్ఫెక్ట్గా ఇచ్చారు, నన్ను నోట్స్ రెడీ చేయమన్నారు, అలా ఎక్సర్సైజెస్ ఇచ్చారు, హోంవర్క్స్ ఇచ్చారు. దట్ ఆల్ హెల్ప్డ్ మీ. అంటే జనరల్గానే హీరోయిన్స్ మామూలుగానే ఒక 4-5 ఫిల్మ్స్ పర్ ఇయర్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే బికాస్ ద వర్కింగ్ డేస్ ఫర్ ఎ ఫిల్మ్. అంటే ఇట్స్ నాట్ అబౌట్ డూయింగ్ ద ఫిల్మ్స్ అనేది, బట్ స్విచ్చింగ్ బిట్వీన్ దోస్ క్యారెక్టర్స్ అనేది హీరోయిన్స్కి చాలా రెగ్యులర్గా ఇట్ హ్యాపెన్స్ కదా, బికాస్ స్విచ్చింగ్ బిట్వీన్ ద లాంగ్వేజెస్ యాజ్ వెల్, తమిళ్ తెలుగు ఇవన్నీ కూడా. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఈ ప్రేమ అంటే సెట్స్కి వచ్చాను, రేపన్న రోజు ఇంకొక సెట్లో ఉంటాను. సో ఆ మూమెంటమ్ని ఎలా క్యాచ్ చేయగలుగుతారు? స్టార్టింగ్లో మేబీ అది ఫిగర్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓవర్ ద ఇయర్స్ ఇన్ని ఇయర్స్ అయిపోయింది, ఇట్స్ వెరీ ఈజీ ఫర్ మీ. అంటే డైరెక్టర్ గారు నేను ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు, యూఆర్ నాట్ కమింగ్ ఫర్ వర్క్ షాప్స్ అని ఫస్ట్లో చాలా కంప్లైంట్ చేశారు. సార్ ప్లీజ్ సార్, ఎవ్రీడే నేను ఇదే వర్క్ చేస్తున్నాను, ట్రస్ట్ మీ, నేను వస్తాను, నేను చేస్తాను, అలా అంతా చెప్పాను. యా, ఒక్కసారి డైరెక్టర్కి ఆ గ్రాఫ్ ఏంటి, ఆ క్యారెక్టర్కి ఎంత కావాలి అనేది ఒక్కసారి మనకి తెలిసిపోతే ఫస్ట్ 2 daysలో ఫిగర్ అవుట్ చేసుకుంటే చాలు, ఇట్ ఈస్ స్మూత్. You never felt like okay I should be doing any challenging role so that I can, this switching shouldn't be that easy and a kind of ఎప్పుడు అనిపిస్తుంది, ప్రతిసారి అనిపిస్తుంది. ప్రతిసారి ఐ వాంట్ టు పుట్ మై సెల్ఫ్ ఇన్. అంటే నేను అసలు ఎప్పుడు చేసినప్పుడే ఓకే ఫైన్, అది చేస్తున్నప్పుడు ఒక కాన్ఫిడెన్స్, చేసిన తర్వాత ఒక ఫుల్ఫిల్మెంట్, చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్. నాకు జాంబీ రెడీ చేసినప్పుడు అలా అనిపించింది. అప్పుడు వెరీ సీరియస్, వెరీ సటిల్ పర్ఫార్మెన్సెస్ చేసి ఇక్కడ రాగానే కొంచెం నెగిటివ్ షేడ్ అండ్ జస్ట్ 1 day బిఫోర్ నేను ఆ ఫైట్స్ అన్ని నేర్చుకొని చేయడం, ఇట్ వాస్ ఆల్ ఇంట్రెస్టింగ్. సో యా. ఓకే, సో ప్రేమంటలో చూసాను, టీజర్ చూసాను, నాకైతే సత్యలీలావతిలో కోవేశ్వరరావు గారి క్యారెక్టర్ లాగా అనిపించింది. నాకు కామెడీ అంటే చాలా ఇష్టం అండి, నాకు చేయడం ఇష్టం. అంటే ఈ మూవీలో లౌడ్గా చేయకపోయినా ఇన్ వెరీ సటిల్ వే సిచ్యువేషనల్ కామెడీ అనేది బాగా వర్కౌట్ అవుద్ది రమ్య క్యారెక్టర్ నుంచి. సో ఎస్, ఐ విల్ ఎంటర్టైన్ ఆడియన్స్ ఈ మూవీలో. లేదు లిటరలీ వ్యాన్ సీక్వెన్స్ ఉంది కదా, ప్రియదర్శి ఇలా వేలాడుతున్నట్టు, సత్యలీలావతిలో క్లైమాక్స్లో అదే సీక్వెన్స్లో ఉంటుంది. లైక్ ఇప్పుడు వెళ్ళిపోతా ఉంటుంది కోవేశ్వర్లో, చాలా సీరియస్గా డ్రైవ్ చేసుకుంటూ కమల్ హాసన్ నానా ఇబ్బందులు పడుతుంటాయి. ఆ సీన్ చదివినప్పుడే నేను కింద పడి నవ్వుతూ ఒక 15 minutes ఆ సీన్ అయిపోయే వరకు నవ్వుతూనే ఉన్నాను అనమాట. సో ఫుటేజ్ చూసినప్పుడు కూడా పీపుల్ విల్ లాఫ్ అండ్ ఎంజాయ్.
అంటే ఈ పెళ్లి గురించి లేదంటే ఈ రిలేషన్షిప్స్ గురించి కైండ్ ఆఫ్ అంటే ఇవి మోర్ ఆఫ్ ఎలా అంటే కామెడీ క్రాపర్స్ లాగే ఉంటాయి, బట్ అట్ ద సేమ్ టైం దే విల్ గివ్ యూ ఎ పర్స్పెక్టివ్ యాజ్ వెల్. అది టువర్డ్స్ లైఫ్ అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు, లేదంటే అబౌట్ పార్ట్నర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా. సో ప్రేమ అంటే థ్రిల్ ప్రార్థిస్తా అని చెప్పి చాలా సింపుల్గా వేసేసారు, బట్ వాట్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ డస్ ప్రేమ అంటే గివ్స్ టు ద ఆడియన్స్ అంటే ఏంటి? వాళ్ళు ఈ మూవీలో ద బెస్ట్ థింగ్ ఇస్ అంటే ఇలాంటి రామ్ కామ్ ఎంటర్టైనర్స్లో వెరీ సెటిల్ వేలో ఇది మనమే కదా, మనం ఇలానే ఇట్లా స్టూపిడ్గా చిన్న చిన్న వాటికి ఇంత పెద్ద చేసుకుంటాం కదా అనేది మూవీ చూసిన తర్వాత అందరూ రియలైజ్ అయ్యి ఒక లైటర్ హార్ట్తోని వెళ్తారు. సో అలానే ప్రేమంటే కూడా ఒక క్యూట్ మెసేజ్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏం జరిగినా నైట్కి మాత్రం ప్రేమతోని పడుకోవాలి, కూర్చొని ఒక చాయ్ తాగుతూ మాట్లాడుకుంటే అన్నీ సాల్వ్ అయిపోతాయి. సో మనం అలా మాట్లాడుకోకుండా అన్నీ కాంప్లికేట్ చేస్తాం కదా, అది బ్యూటిఫుల్ వే చూపించారు డైరెక్టర్. అంటే ఈ కైండ్ ఆఫ్ ఎంటర్టైనర్స్లో టిల్టెడ్ మనం చూసిన ఏంటంటే అంటే ఇప్పుడు పర్స్పెక్టివ్ చేంజ్ అవుతూ లేదు అమ్మాయిది మాత్రమే తప్పు కాదు, అబ్బాయి సైడ్ కూడా తప్పు ఉంటుంది అనే కైండ్ ఆఫ్ ఇప్పుడు వస్తుంది. బట్ ప్రేమంటే సినిమాలో అంటే టీజర్లో చూసినంత కంటెంట్ వరకు ఏంటంటే ఓకే ఇట్స్ మోర్ ఆఫ్ హీరోయిన్ తన ఆలోచన విధానం వల్ల హీరో ఇబ్బంది పడతాడన్న కైండ్ ఆఫ్ చూపించారు. బట్ సినిమాలో విల్ ఇట్ హ్యావ్ ఎ పర్స్పెక్టివ్ లైక్ లేదు అంటే ఇది ఓన్లీ హీరోయిన్ తప్పు వల్లే కాదు, అంటే ఈక్వల్ ఉంటుంది ఎప్పుడన్నా కూడా అన్నట్లుగా. ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లాగా ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ యాక్షన్ కైండ్ ఆఫ్ అలాగా ఈ పర్స్పెక్టివ్స్ అనేవి ఈ మేల్ సెంట్రిక్ దగ్గర నుంచి కూడా విల్ ఇట్ బి ఆన్సరబుల్ అండ్ రిలేటబుల్. ఎస్, మీరు ట్రైలర్లో చూసింది టీజర్లో చూసింది నమ్మద్దు, ఇట్ హాస్ మోర్ లేయర్స్. సో ఇట్స్ జస్ట్ టీజర్ కాబట్టి సో అలా ఒక సస్పెన్స్ ఎలిమెంట్స్ అన్నీ ఉంచి ట్రైలర్ కొంచెం అలా కట్ చేశారు. బట్ చాలా అంటే మాదొక ట్రాక్ ఉంటుంది, సుమా గారిది ఒకటి ఉంది. మీరు అనుకున్నట్టు అందరూ అడుగుతున్నారు దర్శి అంత ఫ్రస్ట్రేషన్ అంతా నేనే, ఐఎమ్ ద ఓన్లీ వన్, ఐఎమ్ ద రీజన్ బిహైండ్ ఇట్ అంటున్నారు. కానీ నో, ఇట్స్ కాజ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అండ్ విల్ బీ నైస్. అది ఎవరిని అమ్మాయిలను ఎక్కువ సపోర్ట్ చేస్తూ లేదా అబ్బాయిలను ఎక్కువ సపోర్ట్ చేస్తూ అలా తీయలేదు. డైరెక్టర్ రియాలిటీలో కపుల్కి బేసిక్గా దేనివల్ల అవుతుంది, ఎందుకు ఏంటి అనేది బాగా చూపించారు. ఈజ్ వెరీ నియర్ టు రియాలిటీ. ఓకే, అంటే రియాలిటీ ఈస్ ఫైన్, బట్ ఆబ్వియస్లీ అంటే ఒక సైడ్ తీసుకోకపోయినా కూడా ఇట్ షుడ్ బి జడ్జ్మెంటల్ అట్లీస్ట్ ఇన్ స్పెసిఫిక్ ఒక సిచ్యువేషన్స్లో. సో ఆ సినారియోస్లో ఈ ఫిలిం ఎవరిని ఎక్కువ సపోర్ట్ చేస్తుంది? లైక్ ప్రియదర్శిని కరెక్ట్ అంటుందా లేదంటే ఆనంది కరెక్ట్ అంటుందా? కాకుండా ఇట్ డిపెండ్స్ అండి. లైఫ్లో కూడా ఎప్పుడు ఒకరే కరెక్ట్ అవ్వరు. ఫైనల్ మూవీలో చూడాలి అని నేను ఇక్కడ రివీల్ చేస్తే బాగోదు. ఓకే, అంటే ఈ కైండ్ ఆఫ్ ఫీమేల్ పర్స్పెక్టివ్లో ఉన్నప్పుడు కొన్ని సినిమాలు అంటే దెర్ ఈస్ స్కోప్ ఫర్ రిలేటబిలిటీ ఆబ్వియస్గా, ఎందుకంటే ఖచ్చితంగా లేదు ఇలాంటి సిచ్యువేషన్లో కొంతమంది ఆడియన్స్ రిలేట్ అయ్యే చాలా ఉంటాయి. అయితే అందులో మీ పర్స్పెక్టివ్ ఎంతవరకు ఉంటుంది? బికాజ్ మీరెంత ఆ క్యారెక్టర్ని జస్ట్ ప్లే చేస్తున్నప్పటికీ కూడా యూ షుడ్ ఓన్ దట్ క్యారెక్టర్ యాజ్ వెల్. సో ఏదో ఒక పాయింట్లో అది మిమ్మల్ని కొంచెం ఒక మిర్రరింగ్లా ఉండాలి ఏదో ఒక స్పెసిఫిక్ టైం లైన్లో. సో అది అలా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అండ్ హౌ అంటే ఎంతవరకు యూఆర్ ఏబుల్ టు గివ్ దట్ పర్స్పెక్టివ్ టు ద క్యారెక్టర్? అన్ని క్యారెక్టర్స్కి మనం రిలేట్ అవ్వలేము, బట్ నేను రమ్యకి చాలా రిలేట్ అయ్యాను. నేను ఇన్ఫ్యాక్ట్ నరేషన్ ఇస్తుంటే ఈ డైరెక్టర్కి నా గురించి ఏమైనా తెలుసా ముందే, చాలా వరకు రమ్య ఎలా లవ్ చేస్తుంది, రమ్య ఈజ్ లిటిల్ స్టబాన్ కొన్ని విషయాల్లో, చిన్న చిన్నవి వాట్ షేప్స్ అప్ రమ్య ఇస్ ప్రెటీ మచ్ లైక్ మీ. I could relate a lot. So it was easy for me on set to be as Ramya. Okay. So, and does this film talks only about the troubles between the couples no, or no, no, flaws no. as well? Everything. Okay. It has so many shades and అన్నిటి గురించి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అన్ని బ్యాలెన్స్ చేసి తీశారు. అంటే ఫ్లాస్ ఏదైతే కొంచెం దాన్ని ప్రాపర్ ఎలివేట్ చేయగలిగితే ఇట్ విల్ బికమ్ మోర్ రిలేటబుల్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్కి. అందుకని లవ్ ఉంది, ఫ్లాస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ బ్యాలెన్స్డ్గానే ఉంటాయి. ఓకే, అంటే మీరు యాక్ట్ చేసే వాల్యూ అడిషన్ ఏముంటుంది ఒక సినిమాకి? అంటే నాట్ ఓన్లీ అబౌట్ ఏమంటే ఆనంది ఒక సినిమాలో యాక్ట్ చేస్తుంది లేదంటే ఆనంది ఒక క్యారెక్టర్ ప్లే చేస్తుంది అంటే వాట్ ఈస్ దట్ ఆనంది బ్రింగింగ్ ఇట్ టు ద టేబుల్?
నాకు మీరు చెప్పిన పాయింట్ ఎప్పుడు మనసులో ఉండిందని, అంటే నేను ఒక మూవీ సైన్ చేస్తే ఆడియన్స్ ఈ అమ్మాయి ఉంటే ఈ మూవీ చాలా బాగుంటుంది, వెళ్ళాలి, చూడాలి అనేది నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, బిల్డ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్తోనే ప్రతి ఒక్క మూవీ సైన్ చేసేదాన్ని. సో యా, I don't know కరెక్ట్గా I'll try to give my 100% అండి. Give 100%, yes. But what are you bringing it to the అంటే సినిమా కావచ్చు, లేదంటే it could be about, ఇప్పుడు ఇది మీరున్నారు కాబట్టి it can be helpful in terms of తమిళ్ మార్కెట్, అక్కడ డబ్ చేయడానికో దేనికోదానికి you will be helpful as well. So అట్లా. Yes. But Ramya character ki like I cannot imagine anyone. Okay. And director is super happy. ముందు చాలా పెద్ద ఆప్షన్స్ ఉండింది రమ్య క్యారెక్టర్ చేయడానికి. ఇట్ వాస్ మెంట్ టు బీ మైన్. అండ్ ఒకరోజు చాలా ఎమోషనల్ అయ్యి ఐ ఫౌండ్ మై రమ్య, ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పినప్పుడు దట్స్ ద బెస్ట్ ఫీలింగ్. నేను ఇంకా సక్సెస్ నాకు అక్కడే దొరికేసింది. ఓకే, అంటే మీరు ఇందాక చెప్పారు కదా, లైక్ క్యారెక్టర్స్ టు క్యారెక్టర్స్ స్విచ్చింగ్ చాలా ఈజీ అని చెప్పేసి. సో దట్ సేమ్ అప్లైస్ ఫర్ ద సినిమా రిజల్ట్స్ యాజ్ వెల్. నేను సినిమా రిజల్ట్ ఎప్పుడు పెద్దగా హెడ్కి తీసుకోవాలి. సక్సెస్ ఎంత అయినా ఇదైనా నేను ప్రతిదీ సైన్ చేసినప్పుడు నాకు నచ్చే ఏదో ఒక ఎలిమెంట్ నచ్చే, ఏదో ఒకటి నాకు ఛాలెంజింగ్గా అనిపించో, లేకపోతే దిల్ బి సమ్ ఆఫ్ ద అదర్ థింగ్ నా కోసమే నేను సెలెక్ట్ చేసిన ఒక ఇది. సో హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, అండ్ అందరికీ నచ్చాలని లేదు. బట్ నేను డైరెక్టర్ సాటిస్ఫై అయితే అక్కడితో ఐ విల్ బి లైక్ హ్యాపీ అండ్ ఐఎమ్ డన్ విత్ మై వర్క్. సక్సెస్ ఎస్ అండి. ఐ కెనాట్ థింక్ టూ మచ్ అబౌట్ దట్. ఓకే, అందుకేనా తర్వాత పోస్ట్ సక్సెస్ ప్రెస్ మీట్లో కూడా ఇక్కడ కనబడరు. హిట్ అయితే హ్యాపీ అనుకుంది, సాధించేసాం. ఫ్లాప్ అయినా కూడా ఐ డోంట్ రియల్లీ క్యారీ ఇట్. నా వర్క్ నేను చేసుకున్నా, బికాస్ ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ వెన్ ఐఎమ్ ఆన్ ద సెట్. సో నాకు ప్రతిరోజు సెట్కి వెళ్ళాలి, అది నాకు చాలా చాలా కిక్ ఇస్తుంది. మోర్ దెన్ ఇవన్నీ ఆర్ ఐ డోంట్ నో హౌ టు పుట్ ఇట్ ఇన్ వర్డ్స్. ఇది ఎక్కువ హెడ్కి తీసేసుకొని నేను ఫీల్ అయ్యే పర్సన్ కాదు. మరి అలాంటప్పుడు ఒక ఫిలిం సంబంధించి ఏదైనా ఒక ఫిలిం అవుట్పుట్ కానీ, లేదంటే దాన్ని వాట్ ఎవర్ ఆ ఫిలిం నుంచి మీకు టేక్ అవే పాయింట్స్ ఏముంటాయి అలాంటప్పుడు, యాజ్ యూ ఆర్ సో డిటాచ్డ్ టు ఇట్? See, if I'm so attached to it, it will be a problem. అందుకే నేను ఇంకా ఇన్ని మూవీస్ చేయగలుగుతున్నాను అని నా ఫీలింగ్. నేను ఒక్కదాన్ని పట్టుకొని ఇఫ్ ఐ జస్ట్ సెడ్ ఐల్ గో క్రేజీ. సో నేను లైఫ్లో కూడా అంతే. ఎక్కువ ఇదివరకు తమిళ ఫిల్మ్స్ చేసేదాన్ని కదా, యూస్ టు హ్యావ్ 2 different వరల్డ్స్. అక్కడికి వెళ్తే ఒక యాక్టర్గా ఉండేదాన్ని, ఇంటికి వస్తే ఐ లీడ్ అ వెరీ వెరీ నార్మల్, నాకు బేసిక్ లైఫ్ లీడ్ చేయాలనిపించేది. ఐ డోంట్ వాంట్ పీపుల్ టు రికగ్నైజ్ మీ, అలానే హ్యాపీగా ఇలా ఉండాలి, అలాంటి నాకు ఆ బ్యాలెన్స్ నచ్చింది. సో అదే నేను ఇక్కడ కూడా సక్సెస్ విషయంలో దేంట్లో అయినా ఐ లైక్ టు మెయింటైన్ బ్యాలెన్స్ ఇన్ మై లైఫ్. బట్ ఆర్ యూ స్టిల్ ఏబుల్ టు మెయింటైన్ దట్ నార్మల్సీ? యా, ఇట్ డిపెండ్స్ ఆన్ అస్ అండి. మన హెడ్లో ఎంత సింపుల్గా ఉంటే నేను అలానే వెరీ క్యాజువల్గా తీసుకుంటాను లైఫ్ని. సో ఓకే, అంటే వెరీ యంగ్ ఏజ్లో స్టార్ట్ చేసేసారు కదా మీరు యాక్టింగ్, అంటే లిటరలీ నాయక్ ఆ టైంలో హీరో ఆ టైంలో అయితే వాట్ వర్ యూ స్టడీయింగ్ దెన్? 8th or 9th. ఓకే, సో అంత తొందరగా అంటే ఇట్స్ మోర్ ఆఫ్ అంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్లో వచ్చేసినట్టు ఆల్మోస్ట్ ఇంకా 8th క్లాస్ 9th క్లాస్ అంటే. సో అంత త్వరగా ఇండస్ట్రీలోకి రావడం వల్ల అంటే ఇండస్ట్రీ మీద ఉండే ఒక పర్స్పెక్టివ్ ఏమైనా చేంజ్ అవుతూ వచ్చిందా మీకు? బికాజ్ యూఆర్ ఆల్సో ఎవాల్వింగ్ యాజ్ అన్ యాక్టర్ కదా. ఎందుకంటే తెలుగులో చేసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్నారు, తమిళ్లోకి వెళ్ళేటప్పటికి యూ కంప్లీట్లీ గాట్ సమ్ మెచ్యూర్డ్ రోల్స్. ఎందుకంటే విచారణ కానీ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చూస్తే ద కైండ్ ఆఫ్ యాక్ట్స్ యూ డూ ఇన్ ద ఫిల్మ్ ఆర్ సర్ప్రైజింగ్. సో ఇలా ఒక యాక్టర్గా ఎవాల్వ్ అవుతున్నప్పుడు, ఒక హ్యూమన్గా ఎవాల్వ్ అవుతున్నప్పుడు, వాట్ ఆర్ ద చేంజెస్ యూ ఫౌండ్ ఇన్ యువర్ సెల్ఫ్? సో మెనీ. అసలు నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏమీ తెలియదు. 9th standard కిడ్కి ఏం తెలుస్తుంది, సెట్లో ఇంతమంది ఉంటారని తెలీదు, క్యారవాన్ ఉంటుందని తెలీదు, ఏది తెలీదు. బట్ నేను ఐ ఫీల్ హ్యాపీ. నా ఫ్రెండ్స్కి అయినా, నా సిస్టర్కి అయినా, వీళ్ళందరికీ ఎవ్రీడే ఇంతమందిని కలిసే ఒక ఛాన్స్ దొరకదు. సో ఐ గెట్ టు సీ లాట్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ మైండ్ సెట్స్, ప్రతిరోజు ఒక డిఫరెంట్ లొకేషన్. సో దర్ సో మచ్ స్కోప్ టు లెర్న్. అండ్ జస్ట్ ఒకరోజు కూర్చొని ఒక 50 పీపుల్ని మనం అబ్జర్వ్ చేసినా చాలా నేర్చుకుంటాం లైఫ్.
సో ఇట్ రియలీ హెల్ప్ మీ అని నా ఫీలింగ్. అండ్ అంటే you became a better person or you still worry about many things? No. I am ఈ జర్నీ నాకు చాలా చాలా హెల్ప్ చేసింది. అంటే ప్రతిసారి ఒక క్యారెక్టర్ తీసుకొని చేసినప్పుడు మీరు తెలియకుండానే సైకలాజికల్గా ఇలా ఆలోచిస్తాం కదా, ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతా చాలా డిఫరెంట్ అండి. సో టుడే ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ all the people and all the yourself looking back at your initial stage, అంటే అప్పుడు నాయక్ సినిమాలో ఒక చేసిన అమ్మాయి ఇప్పుడు ఆనంది కనుక what would you suggest her or లేదు ఇలాంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటే ఏం గైడెన్స్ ఇస్తారు? I want గైడర్ yeah, but అప్పుడు ఐ విల్ నా పేరెంట్స్కి ఇస్తాను నేను కొంచెం నన్ను ఇండిపెండెంట్గా అప్పుడే ఇంకా వదిలేసి ఉంటే బాగుండు. దే ఆర్ లైక్ వెరీ ప్రొటెక్టివ్, వెరీ ప్యాంపర్డ్ కిడ్ నేను. ఆ విషయాలలో కొంచెం ఒక్కదాన్ని ట్రావెల్ చేయాలన్న భయం, సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో అవి మాత్రమే. అదర్ దాన్ దట్ ఈ జర్నీలో నేను అసలు ఇది రిగ్రెట్సే లేదు. నాట్ ఓన్లీ అబౌట్ రిగ్రెట్స్ బట్ అంటే ఇప్పుడు చాలా నేర్చుకున్నారు, చాలా ఇండస్ట్రీ చూస్తున్నారు కాబట్టి ఒకవేళ ఇఫ్ యూ హ్యాడ్ టు గో బ్యాక్ అండ్ టెల్ సంథింగ్, చేంజ్ ఎనీథింగ్ అండి, నథింగ్. ఓకే, అంటే బీ కేర్ఫుల్ అని కానీ లేదంటే లేదు అలా ఏం లేదు. ఐ వాజ్ ఆల్వేస్ బీ లైక్ నేను ఇంకా కేర్ఫుల్ అనమాట. ఒక నెంబర్ షేర్ చేయాలన్నా కూడా నేను 100 సార్లు ఆలోచించేదాన్ని అప్పట్లో. ఇప్పుడు ఐ విల్ బి లైక్ నో, బీ చిల్, ట్రస్ట్ పీపుల్ అలా. ఓకే, అండ్ ఇనిషియల్ ఫేజ్ లో యుల్ బి వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద ఇండస్ట్రీ గానీ వర్క్ గానీ, సో యూ స్టిల్ హ్యావ్ దట్ సేమ్ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్? నౌ ఐ యామ్ మోర్ ఎక్సైటెడ్, ఇంకా ఎక్కువ ఎక్సైటెడ్. ఎందుకు అలాగా? అంటే వై ఇట్ హ్యాస్ మోర్? See, I didn't become an actor by choice. I just became an actor by chance. అట్లా వచ్చేసింది. And it all happened naturally. నేను ఏ ఎఫర్ట్స్ పెట్టకుండా ఎఫర్ట్లెస్గా ఒక యాక్టర్ అయ్యానంటే నేనే. సో ప్రతిసారి నేను వెళ్ళిపోతాను, చదువుకుంటాను, అలాంటి మైండ్ సెట్ ఉంది. బట్ వెన్ ఐ మెట్ గ్రేట్ డైరెక్టర్స్ లైక్ ప్రభు సాల్మన్ సార్, వెట్రిమారన్ సార్, మారి సెల్వరాజ్ సార్, వీళ్ళందరితో వర్క్ చేయడం వల్ల ఇట్ రియలీ ఓపెన్డ్ మై మైండ్ అండ్ ఐ లర్న్ ద క్రాఫ్ట్. ఇంకా ఇలా చేయాలి అండ్ ఐ గ్రూ దట్ ప్యాషన్ టువర్డ్స్ సినిమా. నాకు అప్పటి వరకు పెద్దగా తెలీదు ఈ ప్రాసెస్ అయినా ఇదైనా. నాకు కయల్ అనేది ఇట్స్ లైక్ స్కూల్. నేను ఒక 1.5 years చదివిన ఒక స్కూల్ అనమాట. సో ఎంత డిఫరెంట్ అంటే సునామీ సీన్స్ చేస్తున్నప్పుడు లిటరలీ ఆ బురదలో నా షర్ట్ని ముంచి నాకు ఎండేసి ఇచ్చేసేవాళ్ళు అనమాట. ఇట్స్ లిటరలీ ఫుల్ డే నా నెత్తిలో మొత్తం మా బురద ఉండేది. అంటే ఆఫ్టర్ సునామీ ఎఫెక్ట్ కదా. అట్లా నేను ఒక 15-20 days మేము అట్లాంటివన్నీ చేసాం. నేను కన్యాకుమారి రోడ్లలో నార్మల్ అందరూ సాధారణంగా ఎలా ఉంటారో అలా నన్ను పంపించేసేవాళ్ళు క్రౌడ్లోకి. సో అంటే చాలా కొత్త డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకు. సో ఆ ప్రాసెస్ అంతా నేర్చుకొని ద వే ఐ అంటే ఇట్ రియలీ హెల్ప్ మీ. అంటే ఇప్పుడు నాకు అడుగుతున్నారు కదా హౌ డూ యూ స్విచ్, ఇదంతా దట్ హెల్ప్డ్ మీ. అక్కడ నాకు నా గురూస్ అలాంటి వాళ్ళని చూస్తే చాలా నేర్చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ యూ వర్క్ విత్ గ్రేట్ డైరెక్టర్స్ ఇన్ తమిళ్, మీరు చెప్పిన అందరూ కూడా. ఓకే, సో ఈ పర్యాయం ఫిల్మ్ హిందీ రీమేక్ చూసారా? చూడలేదండి. ఓకే, అంటే అట్లీస్ట్ ప్రమోషనల్ కాంటెంట్ గాని ఎనీథింగ్? యా ట్రైలర్ చూసాను. అంటే వాళ్ళు సోల్ తీసుకున్నారు అంతే. దే మేడ్ లాట్ ఆఫ్ చేంజెస్. సో చాలా కొత్తగానే అనిపిస్తుంది అనుకుంటా హిందీ వర్షన్ చూస్తే. ఆబ్వియస్లీ లాట్ బెటర్. ఎందుకంటే మనం మామూలుగా చూసే ఎలా ఉంటాయంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి రీమేక్ చేస్తున్నారంటే అన్నెసెసరీ ఇట్ విల్ బి పాలిష్డ్ కదా. సో దే మేడ్ ఇట్ as raw as Paryaram Perumal. సో అంటే చెడగొట్టకుండా తీసారన్నారు కదా, అలాగే. చూడలేదు. ఓకే, అంటే చూడకపోవడం అని ఓకే, బట్ వెన్ యూ గెట్ టు నో దట్ ఓకే దీస్ ఫిల్మ్స్ ఆర్ గెటింగ్ రీమేడ్, ఎనీ ఆఫ్ యువర్ ఫిల్మ్స్, అంటే విల్ యూ బీ కాన్షియస్ లైక్ ఎందుకంటే ఓకే ఇది రోల్ నేను చేశాను, ఇదే కైండ్ ఆఫ్ రోల్ ఇప్పుడు నా రోల్ వేరే వాళ్ళు చేస్తారు, అంటే ఇది బెటర్ చేస్తారా లేదంటే అలాగా ఆ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఏమి ఉండదా? అలా ఏం లేదండి. ఐ థింక్ అబౌట్ మీ. నేను ఒకరిది రీమేక్ చేస్తే ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్, దానికన్నా ఇంకా బెటర్గా చేయాలి అప్పుడు ఆలోచిస్తాను. అది ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ క్యారెక్టర్ అలా ఉండదా? అలా లేదు, ఎవరి వర్షన్ వాళ్ళు దే ట్రై టు గివ్ ద బెస్ట్. సో యా. ఓకే, సో మీ జనరల్గా ఒక క్యారెక్టర్ని మీరు ఓన్ చేసుకునే విధానం ఏంటప్పుడు?
దానికి ఒక ప్రాసెస్. ఇప్పుడు మీరు ఇట్లా అడుగుతున్నారు కదా, ఇదంతా నాకు చాలా న్యాచురల్గా జరిగిపోతుంది. నేను నరేషన్ ఒక్కటి మాత్రం నేను చాలా పర్ఫెక్ట్గా వింటాను. నాకు 2.5 hours నరేషన్ ఫుల్గా డైలాగ్ టు డైలాగ్ ఇచ్చినా ఐ విల్ బి లైక్ హ్యాపీ టు సిట్ అండ్ లిజన్. సో అక్కడ మాత్రం నా ఫుల్ కాన్సన్ట్రేషన్, నేను అక్కడే ఐ డిసైడ్ వెదర్ టు డూ ఆర్ నాట్. అండ్ ఆ ఒక్క నరేషన్ నాకు చాలా గుర్తుండిపోద్ది. దట్ వన్ నరేషన్ వుడ్ హెల్ప్ మీ. దానికి పైగా డైరెక్టర్తో ఒక 2 days ట్రావెల్లో అది జరిగిపోద్ది ఆ ప్రాసెస్. జస్ట్ 2 days ఆ సెట్లో ఆ ఎనర్జీ ఏంటి, ఆ గ్రాఫ్ ఎంత ఉండాలి, అండ్ కోస్టార్స్ తోని ఇదంతా సెట్ అయిపోతుంది. అది పర్ఫెక్ట్గా ఇది నా ప్రాసెస్ అనేది ఏం లేదు. ఫ్లో చార్ట్ లాగా అయితే లేదు. సో అంటే మీకున్న కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్కి ఇప్పుడు విత్ యువర్ కైండ్ ఆఫ్ మార్కెట్స్ యూ హ్యావ్ ఇన్ బోత్ తెలుగు అండ్ తమిళ్. సో రైట్ నో మీకు అప్రోచ్ అయ్యే డైరెక్టర్స్ దేర్ విల్ బి సెట్ ఆఫ్ డైరెక్టర్స్. మిమ్మల్ని సేమ్ మళ్ళీ విచారణ లాంటి ఒక రోల్స్లో చూడాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా పర్యాయ పెరుమాల్లో చూడాలనుకునే, ఇలాగా ప్రేమంటేలో ఒక కంప్లీట్ ఒక ఫన్కీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అది. సో మీరు ఏదైనా ఒక క్యారెక్టర్ చూస్ చేసుకునేటప్పుడు, ఒక స్క్రిప్ట్ వినేటప్పుడు వాట్ విల్ బి యువర్ పారామీటర్స్? అంటే నేను ఇలా కావాలి నాకు అని నేను ముందే డిసైడ్ అయ్యి నేను సెలెక్ట్ చేయను. వాట్ ఎవర్ నాకు వచ్చిన ఆప్షన్స్లో నేను చేసిన దానికన్నా బెటర్గా ఇంకేమైనా చేయగలుగుతానా, అండ్ ఇన్స్టింక్ట్గా ఇది చెయ్యాలి మనకి అని అనిపిస్తుంది కదా వినగానే, ఐ వాంట్ టు డూ దిస్ అలా అని గట్టిగా అనిపించినప్పుడు ఐ జస్ట్ గో విత్. సో యు నెవర్ హాడ్ ఎనీ స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్స్ కైండ్ ఆఫ్ ఇలాంటి, అంటే అంటే రెస్ట్రిక్షన్స్ అంటే కొన్ని నేను ఇఫ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అలాంటి నేను చేస్తానని చెప్పి నేను డైరెక్టర్ని డిసప్పాయింట్ చేయలేను. ఇఫ్ ఐ కెన్ నాట్ క్యారీ ఇట్ ప్రాపర్లీ దెన్ ఐ జస్ట్ సే ఇట్స్ నాట్ ఫర్ మీ అండి అని చెప్పేస్తాను. కానీ అంటే ఆ సబ్జెక్ట్కి ఎంతవరకు అది అవసరం, నీడెడ్ అలా ఆలోచించి ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ మస్ట్ అన్నప్పుడు దెన్ ఫైన్. కొన్ని ఇది ఐ డిడ్ ఎ మూవీ కాల్ మంగే ఇన్ తమిళ్. ఫస్ట్లో అమ్మో ఇది నేను చేయలేను, సంథింగ్ విచ్ ఇస్ వెరీ బోల్డ్, ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ ఇట్ అని అనిపించింది. బట్ నాకు కథగా మొత్తం ఆలోచించినప్పుడు ఈ స్టోరీ షుడ్ బి హర్డ్ అండ్ ఇది బయటికి రావాలి, పీపుల్ చూడాలి, ఆ నీడ్ ఉంది. నేను కాకపోతే మళ్ళీ లైక్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ అలా అనిపిస్తుంది. యా, అంటే ఇట్స్ అ గ్రేట్ స్టోరీ, ఇట్ నీడ్స్ టు బి హర్డ్. సో అప్పుడు మళ్ళీ నన్ను నేను కన్విన్స్ చేసుకొని అది ఎంత ఇదైనా కూడా ఐ విల్ డూ ఇట్ అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి కూడా చేస్తాను. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్ అండ్ ద వాల్యూ వాట్ ఐ బ్రింగ్ టు ద ఆడియన్స్. ఓకే, సో అంటే ఇప్పటిదాకా మీకున్న కైండ్ ఆఫ్ ఇమేజ్కి స్లోలీ ఇట్స్ ఒక ఎవాల్వ్ అవుతుంది, చేంజ్ కూడా అవుతుంది కదా. ఎందుకంటే టిల్ డేట్ ఒక సెంట్రిక్ ఫిల్మ్స్ కైండ్ ఆఫ్ ఒక ఉన్న మీ ఇమేజ్ ఇప్పుడు ఈ సినిమాతో కావచ్చు, లేదా నెక్స్ట్ మూవీస్ ఇప్పుడు భైరవంలో ఒక రకంగా చూసాను. ఐ వాంటెడ్ టు బి వర్సటైల్, ఆ క్యారెక్టర్ నేను చూస్ చేశాను. చాలా మంది ఎందుకు మీరు ఇలా చేశారు అని అడుగుతారు, కానీ నేను ఇదే చేయాలి అదే చేయాలి అని పెట్టుకోవట్లేదు. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్. యాక్చువల్లీ దిస్ ఇస్ ఓపెనింగ్ అన్ ఎరీనా ఫర్ యూ. ఓకే, ఎందుకంటే తను ఆల్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తుంది, ఎలాంటి ఎమోషన్ అయినా సరే చేయగలుగుతుంది అనే కైండ్ ఆఫ్. సో గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇదే కైండ్ ఆఫ్ ఒక ఐడియాలజీతో విల్ యూ బి ఓపెన్ ఫర్ ద కంప్లీట్ నెగిటివ్ క్యారెక్టర్స్ యాజ్ వెల్? యా, వై నాట్ అండి. నాకు అలా ఏం లేదు, నేను హీరోయిన్గానే చేయాలి, ఓన్లీ బబ్లీగానే కనిపించాలి, ఆర్ చాలా గ్లామరస్గానే ఉండాలి అంటే ఐ కెనాట్. నాకు దేర్ షుడ్ బి సంథింగ్ నైస్ ఆర్ సంథింగ్ ఛాలెంజింగ్. అందుకే నాకు ఐ వాంటెడ్ టు బి డిఫరెంట్. ఇప్పుడు నేను చేస్తున్న తెలుగు ఫిల్మ్స్ అన్నీ కూడా ఎంతవరకు నేను డిఫరెంట్గా స్టీరియోటైప్ అవ్వద్దు అని కాన్షియస్గా ఉన్నాను. ఈజీ కాదు, బికాజ్ చాలా తక్కువ రాస్తారు. సో భైరవంగానే మళ్ళీ సేమ్ అలాంటి కైండ్ ఆఫ్ ఇలా వదిన క్యారెక్టర్లు ఇవి వచ్చేస్తూ ఉంటాయి. వస్తాయి కానీ నాకు ఐ విల్ నాట్ సైన్ కదా. ఓకే, అంటే యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ టు సే నో, అంటే లేదు ఇది వద్దు అని చెప్పే ఒక ధైర్యం అనేది ఇప్పటిదాకా ఇలా వచ్చేసింది? నోలు చాలా ఎక్కువ చెప్పాను. ఎస్ కదా. అంటే వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్ వైల్ సేయింగ్ నో? I don't know, and I know what I want to do. Okay, but you never have the thought, okay, this might affect me in other way, I am losing something ane kind of eppudu bhayam leda? Ledu. At the end of the day, stage that it's there.
ఎప్పుడో నాట్ నా ఎప్పుడో ఎండ్ ఆఫ్ ద డే ఐ నీడ్ టు బీ హ్యాపీ. నాకు సెట్కి వెళ్తున్నప్పుడు దిస్ ఇస్ మై సెట్ అనే ఫీలింగ్లో వెళ్ళాలి. అండ్ వెన్ ఐ నో ఐ కెన్ డూ 100%, దెన్ ఓన్లీ ఐ సైన్. సింప్లీ సే నో ఇస్ వెరీ ఈజీ ఫర్ మీ. యాక్చువల్లీ వెరీ గుడ్ టు నో దట్. ఎందుకంటే పీపుల్ ఫియర్ దట్ ఓకే నో చెప్తే ఏమవుతుందో ఏంటో. అంటే నాట్ ఓన్లీ ఫీమేల్ అనే కాదు, మేల్ యాక్టర్స్ కూడా చాలా మంది విలన్స్కి. రీసెంట్ ఐ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ హరీష్ ఉత్తమన్. సో ఆయన ఏం చెప్పారంటే స్టార్టింగ్లో నేను నో చెప్తే వాళ్ళు బాధపడతారేమో అని చెప్పి యాక్సెప్ట్ చేసినవి కూడా ఉంది. అది ఆ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది. బట్ ఐఎమ్ వెరీ ప్రొఫెషనల్ అండి. నాకు ఈ 10 years జర్నీ మేడ్ మీ ఇంటూ లైక్ రాక్ సాలిడ్. ఐఎమ్ వెరీ ఐ టేక్ దిస్ ఇస్ వెరీ ఇన్ అ వెరీ ప్రొఫెషనల్ వే. ఎస్ నో అంటే నో ప్రాపర్గా చెప్పడం నాకు తెలుసు. సో గ్రేట్ టు నో దట్ అనేది. అంటే ద కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ యూ ఆర్ హ్యావింగ్ టువర్డ్స్ సినిమా ఆర్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ ద సినిమా ఇస్ వెరీ గుడ్ టు హ్యావ్ ఇట్. ఎందుకంటే మీ కైండ్ ఆఫ్ క్లారిటీ అంటే లేకపోవడం అని కాదు, పీపుల్ వోంట్ షో ఇట్. ఎందుకంటే కొంచెం చిన్నపాటి భయం ఉంటుంది అనమాట, అమ్మో నేను ఇప్పుడు ఇది నో చెప్తాను లేదంటే ఇది ఈ కైండ్ ఆఫ్ ఇండల్జ్మెంట్ ఉంటేనో అనే. సెట్లో కూడా నాకు ఇది కరెక్ట్ కాదు అనిపిస్తే, ఆర్ ఇఫ్ ద వే పీపుల్ ట్రీట్ కరెక్ట్ కాదు అనిపిస్తే నేను ఆర్గ్యూ చేసేసి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. లైక్ ఐ డోంట్ కేర్ అంత పెద్ద డైరెక్టరా ఆర్ ఇంత ఇదా అదంతా కాదు. ఐ వాంటెడ్ టు బీ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ సెట్ బాగుండాలి, హెల్తీగా ఉండాలి అన్న ఫీలింగ్. సో super glad to know it and all the best for November 21st for Prem Ante. Thank you so much for your time. Thank you.